థ్యాంక్స్ మేడం. ఇప్పటి వరకు అందరూ పేరుతో పిలిచిన వాళ్ళే కానీ రిలేషన్తో పిలిచిన వాళ్ళు ఎవరూ లేరు. మీరు నన్ను తమ్ముడు అన్నారు కాబట్టి చెప్తున్నా. మీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ఈ తమ్ముడున్నాడని మాత్రం గుర్తుపెట్టుకోండి. బ్యాగులు బట్టలు ఎక్కడ పడితే అక్కడ పడడమే. ఆడపిల్ల లక్షణం ఒక్కటి కూడా లేదు. అమ్మ మాట అంటే లెక్కుంటేనేగా. ఎంత చెప్పినా లేటుగానే రావడం. అన్నీ నీకు నచ్చినట్టే చేసుకుంటావు. నాకు బుద్ధి లేక చెప్పడం తప్ప నా మాట ఎప్పుడు విన్నావని. ఇంకెప్పుడు ఇలా చేయనమ్మా. నువ్వు చెప్పినట్టే అన్ని వింటా. కన్నీటితో సాగేను కాలం, వెలుగే ఇక లేదే, తప్పించని తప్పేగా నేరం. నీడలే ఉసురై నిన్ను తరుముతుంటే ఆ తలపే విషమై వెంటాడుతుంటే, వేదనే నిన్ను వదలునా, చిక్కులే వీడునా, ప్రశ్నకు బదులు దొరకక వేదనే తీరునా. ఈ వేదనే నిన్ను వదలునా, ఈ చిక్కులే వీడునా, ఏ ప్రశ్నకు బదులు దొరకక వేదనే తీరునా. దినం గండమే గుండెపై బండల, నిద్దురే కరువయే సంకటం. కసిరే ఆ విధి తన ఉసురుల ముసిరే, ఈ నిశితపు జాడల మతినే తొలి చేస్తుందా, నిలదీస్తుందా. పాపం అవి అంటిన చేతుల శాపం, అవి చెరపని గురుతుల శూన్యం, వెనవేసెను ఆపద జటిలం.
పని యాతనే తప్పదా ఎదురయే నరకమే ప్రతిక్షణం కదిలే ఆ కొలిమితో హృదయం నలిగే ఈ రక్కసి నీడల చెరనే విడిపించుకునే వీలసలుందా గడిచే ప్రతి నిమిషం యుగమై కలిచే ఇరు మనసుల కలకై వెతికే సంకలలి కబిగువే తెలిపే చెప్పు సత్యారావు. సార్ నమస్తే సార్. ఉమ్, అకౌంట్ ఎవరి పేరు మీద ఉందో తెలిసింది సార్. అయితే వాళ్ళ అడ్రస్ సెండ్ చెయ్యి. చేస్తాను సార్. నువ్వు డైరెక్ట్గా అక్కడికి వచ్చి నేను వచ్చేస్తాను. ఓకే. నమస్తే సార్, ఉంటాను సార్. సింహాద్రి అంటే నువ్వేనా? అవును సార్. 25వ తారీఖున ఏటీఎంలో డబ్బులు డ్రా చేసావా? నాకు తెలియదు సార్, అన్నీ మా అబ్బాయి చూసుకుంటాడు. మీ అబ్బాయా? ఆ, ఎక్కడా? బయటికి వెళ్ళాడు, అదిగో మాటలోనే వచ్చేసాడు. ఎవడీడు? మొన్న బస్ స్టాప్లో పర్సు కొట్టేసింది వీడే సార్. ఇలా రారా. దొంగతనం చేస్తారా? దొంగతనం చేస్తారా? దొంగతనం. వీడిని ఎక్కడో చూశానే. దొంగతనమే కదా సార్ చేసింది, ఏదో తీవ్రవాది కొట్టినట్టు కొడతారంటే. నేరం చిన్నదైనా పెద్దదైనా నేరం నేరమే. ఏయ్, నువ్వే కదా ఫోన్ కోసం స్టేషన్కి వచ్చావు. ఏం జరిగింది? సార్ అది బైక్ పైన ఫోన్ మాట్లాడుతుంటే పట్టుకున్నారు సార్. ఫైన్ పే చేశాను. రిసిప్ట్ అడిగితే కోపంతో ఫోన్ లాక్కొని స్టేషన్కి వచ్చి కలెక్ట్ చేసుకోమన్నారు. అందుకే వచ్చాను సార్. ఉమ్, అంతే సార్. ఏంటి చెమట్లకు పడుతున్నాయి? వాడికి కాస్త భయం ఎక్కువ సార్. ఉమ్. సత్యారావు. వదరా. వాడి మీద ఎందుకు నాకు డౌట్గా ఉందయ్యా. సార్. ఓ కన్నేసి ఉంచు. ఓకే సార్. లేదులే నాన్న. సత్యారావు, సార్. మెసేజ్ చూశాను. నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను, స్టేషన్కి వస్తున్నా. నువ్వు రెడీగా ఉండి కాలేజీకి వెళ్దాం. ఓకే సార్. హలో హలో సత్యారావు, సార్ చెప్పండి సార్. ప్రిన్సిపల్తో చెప్పు ఆ రోజు ఆబ్సెంట్ అయిన వాళ్ళందరినీ ఒకే రూమ్లో ఉంచమని చెప్పు. ఓకే. అలాగే సార్. సత్యారావు సార్. అంతా రెడీయేనా? అంతా రెడీయే సార్. ప్రిన్సిపల్ గారికి ఆల్రెడీ ఫోన్ చేశాను. ఆబ్సెంట్ అయిన వాళ్ళంతా ఒకే రూమ్లో ఉన్నారంట సార్. సరే పద. సార్. తనకు మాత్రమే ఆబ్సెంట్ ఎలా పడింది? ఇక్కడ ఏం జరుగుతుందో ఎలా తెలుసుకోవడం? ఒకవేళ భయపడి నిజం చెప్పేస్తే అమ్మో. ఆ. యూనిఫామ్ ఏమైంది? వాషింగ్ చేశాను సార్, ఇంకా ఆరలేదు. అంటే ఒకటే ఉందా? ఇంకోటి చినిగిపోయింది సార్. చినిగిపోయిందా? సార్ నువ్వేంటి ఇక్కడ? వాటర్ సార్. ఎవరు అడిగారు? ప్రిన్సిపల్ సార్ ఇమ్మన్నారు. అవసరం లేదు, వెళ్ళు. ఆ రోజు ఎందుకు ఆబ్సెంట్ అయ్యావు? సార్ అది చెప్పు, నీకు హెల్త్ బాగాలేదని చెప్పు. నువ్వెందుకు చెప్తున్నావురా? అమ్మాయికి నోరు లేదా? ఆ అమ్మాయికి కొంచెం భయం సార్. బాగుందిరా. మీ బాబేమో నీకు భయం అంటాడు,
నువ్వేమో ఈ అమ్మాయికి భయం అంటున్నావు. వెళ్ళవతలకే. నీ పేరేంటి? చాందిని సార్. ఇంటి పేరు? ఒనిదల. మీ అమ్మ పేరు? అదేంటి సార్, ఎవరైనా ఫాదర్ పేరు కదా అడుగుతారు, మీరేంటి అమ్మ పేరు అడుగు? ఏయ్ చెప్పా. భారతి సార్. సరే, డ్రెస్ ఎలా జరిగిందో చూద్దాం. ఇంటికి పద. ఫోన్ 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 తీయండి ప్లీజ్. హలో, ఆంటీ. హలో హలో ఆ, ఆంటీ. సరే సరే. ఏంటి ఇది? అమ్మా, అది ఆటోలో జరిగిందమ్మా. ఇంట్లో ఉన్న పాత బట్టలన్నీ మంట పెట్టేసినట్టున్నారు. ఇంట్లో చెత్త ఎక్కువైపోతేను. ఎక్కడ మీ భర్త? మా నాన్న లేరు, లేరంటే? చనిపోయారు. అంటే చంపేశారని చెప్పలేదా? దగ్గరగా వెళ్ళి మెల్లగా మాట్లాడడం కంటే దూరంగా వెళ్ళి గట్టిగా మాట్లాడడం బెటర్ ఏమో. కరెక్టే. మీ నాన్న ఏం చేస్తుండేవాడు? పరాయి ఆడవాళ్ళని తప్పుడు దృష్టితో చూసే వెధవల్ని ముక్కలు ముక్కలుగా నరికేవారు. ఓహో, అందుకనే ఆ డ్యూటీ ఇప్పుడు నువ్వు చేస్తున్నావా? క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఫ్యామిలీ అన్నమాట. సరే, లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం పదండి.
ఏమైందమ్మా? అమ్మా ఏమైందమ్మా? అమ్మా చెప్పమ్మా. అమ్మా చెప్పాల్సింది నేను కాదు, నువ్వు. అసలేంటి ఇదంతా? ఏం జరిగింది? అమ్మా నువ్వు చెప్పకపోతే నా మీదొట్టే. చూడు తమ్ముడు, చస్తే శవాన్ని కూడా వదలడు వాడు. అంత నీచుడు వాడు. మీరు చచ్చిపోయినంత మాత్రాన ప్రాబ్లం సాల్వ్ అవ్వదు. మరి దీనికి సొల్యూషన్ ఏంటో నువ్వే చెప్పు. అందుకే అది పిలిచాను. మాట్లాడదాం, ఓకేనా? ఆలోచిద్దాం, సరేనా? ఇప్పుడు ఏం చెయ్యాలి? నేను సుఖపడాలనుకుంటున్నాను, నిన్ను కష్టపెట్టాలనుకోవట్లేదు. ఎంత డబ్బు కోసం వచ్చావో అంతకు డబ్బులు ఇస్తా. సుఖం కోసం వచ్చుంటే అంతకు త్రిబుల్ ఇస్తా. శశి! శశి! సార్! 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 మా సార్ నీకు చంపేశారు కదరా రే దుర్మార్గులారా. సార్! సార్! వీడు చనిపోయాడు. సార్! వీడిని వదిలేస్తే ఆంటీ, చందు, నేను అందరం ఇరుక్కుంటాం. వీళ్ళు అసలు మనుషులే కాదు. ఇలాంటి వాళ్ళు బ్రతకడానికి వీల్లేదు. కాళ్ళు పట్టుకొని అడిగినా వదలలేదు కదరా. సార్! సార్! లేవండి సార్. చందు కళ్ళు పట్టుకో.